23 చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పిన ఆ ప్రకారమే భోజనం అనే పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది తాగాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు నీళ్ళలో మునగబడుతున్నారు, ప్రతి ఒక్కరు లేపబడుతున్నారు, పాపం చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు, దోషాలు చేస్తున్నారు, అల్పకాల పాప భోగాలకి బానిసలు అయిపోతున్నారు. మరలా పరిశుద్ధులుగా వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేస్తున్నారు? ప్రభురాత్రి భోజనంలో సిద్ధపడుతున్నారు. ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చి వరకంట ఆయన మరణమును ప్రచురం చేయాలంట. మరి ప్రచురిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెవుడు అని చెప్పాడు దేవుడు. ఈరోజు చాలా మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు తగ్గిపోతున్నారు, పడిపోతున్నారు, దేవుడికి అయిష్టంగా జీవిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. ప్రభువాని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు, ప్రభు విడిచిపెడుతున్నారు, ప్రభు ఇప్పుడు బాగా దేవుడి సన్నిధిలో వెలిగింపబడిన వారిగా నిలబడుతున్నారు. కానీ ఏమైపోతున్నారు? మరలా ఆరిపోయిన జీవితాలు ఆరిపోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీ బ్రతికేంటి? ఇక్కడ నుంచి మరలిపోయిన తర్వాత నీ స్థితి ఏంటి? ఒక పాపం నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కోలేకపోతున్నావు అంటే దేవుడు ఎక్కడ లోపడుతున్నావు? ఒక పాపం నీ ముందు సవాల్ విసురుతున్నప్పుడు, ఒక పాపానికి నువ్వు పట్టబడినప్పుడు, ఆ పాపం నుంచి విడిపింపబడలేక, ఆ పాపం నుంచి కొట్టుకోలేకపోతూ మరలా దేవుని సన్నిధికి వచ్చి విడిచిపెడుతున్నా మరలా కుక్క తన వాంతికి తిన్నట్టంట. ఏంటంట? కుక్క తిన్నది మరలా కక్కి ఏం చేస్తుందంట? తింటదంట. కడగబడిన పంది ఎంతగా ఒక పందిని తీసుకొచ్చి కడిగి ట్రాన్స్పోర్ట్ వేసి సబ్బేసి కడిగిన అది మరలా ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్ళినట్టు. కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టు. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే మరలా 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 పాపం చేస్తున్నారంట. అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారంటే. ఏ స్థితిలో ఉన్నారు? చచ్చిపోయిన స్థితిలో ఉన్నారంటే. కానీ యేసు రక్తం అంట ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. బోలో యేసు మహారాజుకు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే చాలాసేపు చెప్పాను, ఒక్క నిమిషం చెప్తాను అంతేగాని, ఎందుకు చచ్చిపోయిన స్థితిని ఎంతకాలం బ్రతుకు? జీవం లేని బ్రతికి ఎంతకాలం? చచ్చిపోయిన క్రైస్తవులు ఎంతకాలం నిలబడుతూ బయటికి భక్తులుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా, క్రియలేని విశ్వాసం మృతమంట చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని అనుకున్నావు, కానీ దేవుడు నేను ఎప్పుడో విడిచిపెట్టాడు. ఆ విషయం నీకు తెలుసా? ఎందుకు నీ జీవితంలో సమస్య వెనుక సమస్య, శోధన వెనుక శోధన, కష్టం వెనుక కష్టము, నష్టం వెనుక నష్టము, పిల్లలు వినట్లేదు, భర్త వినట్లేదు, భార్య వినట్లేదు, రోగాల చేత పట్టబడ్డారు. ఎందుకు తెలుసు? దేవుడు చూపు నీ నుంచి తగ్గిపోయింది. దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, ఆయన ఆజ్ఞను కట్టడి నిన్ను నడుచుకోలేక దేవుడిని నువ్వు విడిచిపెట్టాలని అందుకు దేవుడు కనిపిస్తుంది, నిన్ను విడిచిపెట్టిందేమో. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ శరీరం దీనిని తిన్నప్పుడల్లా, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణాన్ని చేయాలంటే ఏ ఒక్కరు మౌనం ఉండడానికి వీలేదు. ఏ ఒక్కరు బలలో పాల్పంచుకుంటున్నారు. అపోస్తులంట అక్కడ ఉన్నటువంటి సేవకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ గృహంలో కూటం పెడితే ఈ గృహంలో ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాళ్ళు. ఈ గృహంలో కూటం పెడితే ఈ గృహంలో ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. వాక్యం ఏముందంటే మీరు రొట్టె విరిచి అందును, ప్రార్థన చేయుట అందును ఎడతెగక, అంటే కుట్టుబడకుండా నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆయన శరీరంలో రక్తం ఏం చేయాలంట? పడకుండా ఎడతెగక ఉండాలంటే రొట్టె విడిచినది. నిజంగా మనం దేవుని భక్తిని కొనసాగిస్తున్నామా? ఒకవేళ నువ్వు ఈ రాత్రి తప్పిపోయినట్లయితే, ఆయన శరీరాన్ని భుజించకుండా, ఆయన రక్తాన్ని
తీసుకోకుండా పాపముల చేత పట్టబడి మరలా వచ్చే వారం తీసుకుందాంలే, మరలా వచ్చే వారం పాటిద్దాంలే అని అనుకుని ఈ రోజు గడిచిపోయింది. రేపు అలా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద లారొచ్చి ఉద్దేశం చచ్చిపోతావు. ఏది నీ గమనం, ఏది నీ మరణం. రోజు నీది నేను అనుకున్నా రేపు నీతో వస్తుంది, అసలు రాదు. ఈరోజు అలెగ్జాండర్ ని మనం చూసినప్పుడు ఆయన బలం కనుక్కున్నాడు, గొప్ప గొప్ప వాటిని కనుక్కున్నాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా 2 చేతులు పైకెత్తి సమాధిలో కనబడట్టుగా కూర్చున్నట్టు అందరూ అన్నారంట. ఏంటి మీరు ఇంత గొప్ప డబ్బున్న వాళ్ళు, పేరున్న వారు, పరపతున్న వాళ్ళు 2 చేతులు సమాధి పైకి ఎందుకు ఎత్తాలని అన్న మాట ఏంటంటే, నేను ఇన్ని సంపాదించాను, ఇంతమంది పేరు పొందుకున్నాను, గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ క్రియేట్ చేశాను, లైట్ ని కనుక్కున్నాను, గొప్ప గొప్ప వాటిని కనుక్కున్నాను. కానీ చచ్చిపోయేటప్పుడు 2 చేతులతో దేన్ని నన్ను తీసుకొని వెళ్ళట్లేదు. అందుకని 2 చేతులు పైకెత్తి నన్ను ఆ యొక్క సమాధిలో అప్పగించాను. ఏది తీసుకుని వెళ్ళలేదు, చచ్చిపోయినప్పుడు ఏది పట్టుకుంది. కానీ ఎన్ని స్వార్థాలు, సిస్టర్గా చెప్పారు కదా, ఎన్ని ద్వేషాలు, ఎన్ని మోసాలు చేత నింపబడిన వారు ఇక్కడ ఉన్నారు. కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు మనస్ఫూర్తిగా నా బలలో పాల్పంచుకోవాలి. ఒకవేళ ఏదో చేస్తున్నారులే, క్రమంలో పద్ధతులు అన్నట్టుగా ఉంటే మరణాన్ని తెచ్చుకుంటామంట, శిక్షణ తెచ్చుకుంటామంట. ఉన్న చోట అందరు మోకరిద్దామా, అని శరీరంలో పాల్పంచుకొని వచ్చే